అంతేకాకుండా 3:10 మనం చదివితే, ఆదామా ఎందుకు నువ్వు ఎక్కడున్నావు అని అంటే, ప్రభువా నీ స్వరం విని మేము దిగంబరులమని తెలుసుకొని నీకు భయపడి దాగుకొంటిని అంటున్నాడు ఆదాము. అంటే అంతకు మునుపు భయం లేదు, కానీ ఇప్పుడు క్రొత్తగా పాపము చేయటం వలన మానవునికి భయం వచ్చింది. అంతకు మునుపు అసలు భయమే లేదు, కానీ ఇప్పుడు భయం వచ్చింది. ఈ భయము యోహాను తన మొదటి పత్రికలో రాస్తాడు భయాన్ని గురించి. మనం ఆ మాట కూడా చదువు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో ఈ రీతిగా రాస్తాడు. నేను చదువుతున్నాను. ప్రేమలో భయం ఉండదు. అంటే ప్రేమ అంటే దేవుడు. ఇక్కడ ప్రేమన దగ్గర దేవుడు అని మనం చూడాలి, ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి కనుక. ప్రేమలో భయం ఉండదు అనగా దేవునిలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడేవాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు. అంటే భయపడేవాడు ప్రేమయందు అనగా దేవునిలో పరిపూర్ణము చేయబడినవాడు కాదు అని చాలా స్పష్టంగా రాశాడు. అలాంటి భయము పాపము చేయటం వలన మానవునికి సంక్రమించింది. తర్వాత మరొక విపత్తు ఏంటంటే, ఆది మానవులు ఆదాము హవ్వలు ఒకరికి ఒకరు హెల్ప్మేట్స్గా ఉండాలని కదా దేవుడు చేసింది. సహాయం సహకారం అందించుకుంటూ అంతవరకు సంతోషంగానే ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే ఈ పాపం ప్రవేశించిందో ఒకరి మీద ఒకరు నేరారోపణ చేస్తున్నారు. చూడండి, ఆదామా ఎందుకు నువ్వు ఇలా చేసావంటే, కాదు నేను కాదు నాయన, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని తిని నాకు ఇచ్చిందని ఆ నెపాన్ని ఆ స్త్రీ మీదకి పురుషుడు నెట్టడం జరిగింది. ఆమె ఏమన్నదంటే, సర్పము నన్ను మోసము చేశాను అని చెప్పింది. ఇక్కడ మనం గమనించవలసిన సత్యం ఏంటంటే, దేవుడు క్వశ్చన్ చేసినప్పుడు పొరపాటు అయింది, ఆజ్ఞను అతిక్రమించాను, నీ మాట తప్పాను, క్షమించు అని అనుంటే బాగుండు. అలా అనక ఎస్కేపిజం, తప్పించుకోవటం అనేది మనం చూస్తున్నాం. ఆ తప్పించుకోవటం కూడా వేరొకరి మీద నెపాన్ని మోపటం. అంటే ఈ రోజుల్లో కూడా మనం చేసిన తప్పిదాలను పొరపాట్లను మనం ఒప్పుకోక దానిని వేరొకరి మీద తోసివేయటం వలన మనం ఘోరమైన తప్పిదం పాపము చేస్తున్నామని గ్రహించగలగాలి. అంతేకాదు, మరొక భయంకరమైన విపత్తు కలిగింది పాపం వలన. నేల శపించబడింది. 17 నుండి మనం 19వ వచనం వరకు చదవగలిగితే దేవుడు అంటాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడింది. అంటే ఆదిమానవుడు పాపము చేయటం వలన సస్యశ్యామలమైన సారవంతమైన భూమి శపించబడింది, నిస్సారంగా మారిపోయింది. అందుకే అది గచ్చపొదలు ముళ్ళ తుప్పులు మొలిపిస్తుంది అన్నాడు. అంతకుముందు ప్రకృతిలో సృష్టిలో ముళ్ళు గచ్చపొదలు అనేవి లేవు. ఎప్పుడైతే మానవుడు తప్పిదం చేశాడో ఈ మానవునికి హాని కలిగించే ముళ్ళు తుప్పులు పొలవటం ప్రారంభమైంది. ఈ రోజుల్లో మనం ఆ ముళ్ళ చెట్లు ముళ్ళ కంపలు అవి చూసినప్పుడు మనం అనుకోవాలి, మానవుని యొక్క తప్పిదం పాప ఫలితమే ఈ ముళ్ళని మనం గ్రహించగలగాలి. నేల నిస్సారంగా మారింది, ముళ్ళ పొదలు గచ్చ పొదలు మొలిచేవి. సంతోషంగా దేవుని ప్రకృతిలో ఉన్నటువంటి వృక్ష ఫలాలను తింటూ సంతోషంగా ఉండవలసిన మానవుడు అక్కడ నుండి పాపము చేసిన దినము నుండి చెమట కార్చి నేలను దున్ని పంట పండించి తినాలని దేవుడు శపించాడు. అంతేకాదు, చివరగా ఈ పాపులు పవిత్రమైనటువంటి ఏదైనా వనములో ఉండటానికి అర్హులు కాదని వారిద్దరిని వారికి చర్మపు చొక్కాయలు తొడిగించి ఆ ఏదైనా వనముల నుండి వేలుపులకు గంటి వేసి మరలా వారి మనసు మార్చుకొని తిరిగి ఏదైనా వనములకు రాకుండా ఖడ్గ జ్వాలలను ఆ దారిన పెట్టినట్టుగా మనం చూడగలం. ఎంత భయంకరమైన విపత్తు దేని వలన కలిగిందంటే ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయటం వలన. కనుక ప్రియులరా, పాపము అన్నది చాలా చిన్న పదమే, కానీ పాపము చేసే సమయంలో మానవుడు దాని గురించి పెద్దగా పట్టించుకోడు, ఏముందిలని. కానీ దాని వలన కలిగే ఫలితాలు చాలా చేదుగా ఉంటాయి. ఒక భక్తుడు అన్నాడు, పాపము చేసే సమయంలో చాలా తీయగా ఉంటుంది, అది ఉత్పత్తి చేసే ఫలము చాలా చేదుగా ఉంటుందని. అందుకని మనము పాపము చేయటానికి సాహసించకూడదు. అయితే మనం ఇన్ని చెప్పుకున్నాం, మానవుడు పాపం చేశాడు, మరి పాపానికి ఫలితాలు చాలా నష్టాన్ని కలిగిస్తున్నాయని. దీనికి పరిష్కారం అంటూ లేదా? జీవితకాలం మానవుడు పాపంలోనే జీవించి పాపంలోనే చనిపోయి నరకానికి వెళ్ళాలన్నా
అనే ప్రశ్న మనకు వస్తే, నో, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దెర్ ఈజ్ ఎ సొల్యూషన్ అబౌట్ సిన్. ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభుని గురించి ఆయన ఒక మాట అన్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సమస్త లోకములో ఉన్న మానవ జాతి అంతటికి సంబంధించిన పాపాన్ని సహించి భరించి పరిష్కారం ఇవ్వటానికి దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమని ఉంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఈ పాపికి పరిష్కారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆయన వచ్చాడు, 33 సంవత్సరాలు జీవించాడు, 3.5 సంవత్సరం పరిచర్య చేశాడు. ఈ 3.5 సంవత్సరం పరిచర్య విధానంలో ఆనాటి సమకాలీన సమాజాన్ని స్పర్శించి అనేకులను సంధించి అనేక జీవితాలను మార్చి, పాపులను నేను పిలవచ్చుతను కానీ నేను పవిత్రులు నీతిమంతులను పిలవ రాలేదు, వైద్యుడు రోగికే అవసరము కానీ ఆరోగ్యవంతులకు అవసరం లేదని వెలుగెత్తి ఆనాటి సమాజాన్ని ఆయన మేల్కొల్ప చేశాడని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అందుకే పౌలు రోమపత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనం, ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున్న భక్తిల కొరకు చనిపోయానని. అదే అధ్యాయం 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసము చనిపోయానని. అలాగే రోమ 6:23లో, ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసుక్రీస్తునందు అది నిత్య జీవమని వ్రాశారు. చివరిగా యోహాను తన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలు నేను 2 చదివి ఈ అంశాన్ని ముగిస్తాను. ఆ తర్వాత కొన్ని ప్రశ్నలకు మనం జవాబులు కూడా తెలుసుకుందాం. 7వ వచనం, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయాలి. యేసు రక్తము మానవుని యొక్క పాప పంకిలాన్ని కడిగేస్తుందని మనం గ్రహించాలి. 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. 2 మాటలు ఇక్కడ మనం గమనించాలి. ఒకటి, దేవునితో అన్యోన్య సహవాసము చేయటం వలన మన పాపములను ఆయన రక్తముతో కడిగి శుద్ధీకరిస్తాడని. 2వది, మనం తెలిసి తెలియక చేసిన పాపములను బహిరంగంగా ప్రభువు దగ్గర ఒప్పుకొనడం వలన నీతిమంతుడు నమ్మదగిన దేవుడు మన పాపములను క్షమించి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని వ్రాయబడి ఉంది. ఈ 2 విషయాలు మనం గమనించాలి. దేవునితో సహవాసం కలిగి ఉండడానికి మనం ఇష్టపడాలి. 2వది, మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి ఇష్టపడాలి. అప్పుడు పాప పరిష్కారం జరుగుతుంది. మనకు 3 రకాల పాపాలు ఉన్నాయి. బై బర్త్ ద్వారా, ఆది మానవుల ద్వారా వచ్చే పాపం ఒకటి ఉంది, హెరిడిటీ సిన్ అంటారు దాన్ని. తర్వాత 2వది, మనం చేసే పనుల వల్ల కలిగే పాపం ఒకటి ఉంది, ఇది ఆర్జిత పాపం అంటారు. 3వది, మన దేహములో లేక అపవాది సాతానుడు మన మీద మోపే పాపం 3వది. పాపులుగా మనల్ని మోపుతాడు. మరి జకరియా గ్రంథంలో మనం చదవగలిగితే ప్రధాన యాజకుడైన యెహోషువ మీద నేరారోపణ చేశాడు అపవాది, దేవుడు క్షమించాడు. అలాగే అపవాది చేత మోపబడే పాపాలు లేక ఇతరులు మన మీద మోపే పాపాలు, పిత్రార్జితమైన పాపము, స్వయంకృతము పాపము, ఇతరుల ద్వారా మోపబడే పాపం, ఎలాంటి పాపం అనుకున్నా మనము యేసుక్రీస్తు ప్రభు అన్నట్టు రెమెడీ మనకున్నాడు. ఆయన పరిష్కారం ఉన్నాడు. ఆయన దగ్గర రావాలి, ఆయన రక్షకునిగా స్వీకరించాలి, ఆయనతో అనునిత్యము సహవాసం కలిగి జీవించడానికి ఇష్టపడాలి. మనం ఒకవేళ తప్పిదం చేసామని అనిపిస్తే దేవుని సన్నిధికి వెళ్ళి నిర్భయంగా నేను పాపము చేసిన ప్రభువా క్షమించు అని అనగలిగితే మన పాపములకు పరిష్కారం దొరుకుతుంది. మనల్ని నీతిమంతులుగా మార్చి పరలోకానికి ఆయన వారసులుగా చేస్తాడు. కనుక ప్రియులారా, ఈ డే స్టార్ యూట్యూబ్ ఛానల్లో వాక్యమును వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, పాపమును గురించిన పూర్తి అవగాహన కలిగి జీవిస్తూ
అనునిత్యము దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను, మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ దేవునితో అన్యోన్య సహవాసం కలిగి జీవిస్తూ మన తప్పిదములను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి నిరంతరము ఈ లోకంలో ఆయన సాక్షులుగా జీవించడానికి ప్రభు మనందరికీ కృపను దయచేయునుగాక. ఆమెన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘననామాన స్తోత్రాలయ్యా. పాపమును గుర్చినటువంటి అవగాహన మాకు మీరు కలిగించేందుకు స్తోత్రాలు. ఎంతమంది వీక్షించారో వారిని, వారి కుటుంబాలను దీవించండి. అలాగే ఈ టీవీ యాజమాన్యమును దీవించండి. ఇంకా ప్రభువా, అనేక రాబోతున్న దినాల్లో అనేక వినూత్నమైన కార్యక్రమాలు తలపెట్టి క్రైస్తవ సమాజానికి మాత్రమే కాక క్రైస్తవేతరులు కూడా దీవెనకరంగా ఉన్నట్లుగా ఈ ఛానల్ని మీరు ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, తన ప్రియకుమారుడు రక్షకుడు యేసుప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలం మనకును మన కుటుంబాలకు తోడేంటూ దీవించునుగాక. ఆమెన్. ధన్యవాదాలు.